పవన్ కళ్యాణ్ గారు సొంత జీతం డబ్బులు ఇచ్చారు. అవునండి ఆయన జీతం డబ్బులాగా దేవుడిచ్చిన పిల్లలందరికీ ఆ పంచి పెడుతున్నారు. బాబుకి వచ్చినయ్యే అందరికీ పంచి పెడుతున్నారండి. అవునండి బాబు. అది అంత మునుపు మేము అప్పులు చేసుకుని తింటాం వచ్చేదండి. ఆ. మరి మహానుభావుడు ఇచ్చిన కాడికి అప్పులు పెడతా ఎక్కువ లేదండి కనుక ఇప్పుడు ఏ విధంగా ఉపయోగిస్తున్నారు? ఈ డబ్బులు అండి ఆ, మునుపు 2 నెలలు 3 నెలలు వచ్చినాయి కాలువ పట్టీలు కొన్నానండి. ఆ, ఈ వరకు అప్పులు చేసి తిన్నాయి తీర్చేనండి. ఉమ్, ఇక్కడి నుంచి వచ్చినాయి పిల్లకి చూపులకి ఏడు కొంటానండి. తల్లిదండ్రులు లేని బిడ్డ బాబయ్య. ఆ. ఆ బాబు పేరుండి పోవాలి. పవన్ కళ్యాణ్ బాబాయ్ గారు ఇచ్చారు. తన జీతంలో నుంచి శాలరీలో మా పేద పిల్లల కోసం ఇచ్చారు. ఈ టైప్ లో ఎప్పుడన్నా ఏ ప్రభుత్వంలో ఏ డిప్యూటీ సీఎం గారు మీకు ఇచ్చారమ్మా ఎవరన్నా కానీ? సార్ ఇప్పుడు ఇచ్చింది ఎవరు? పవన్ కళ్యాణ్. ఈయన మళ్ళీ రావాలనుకుంటున్నా సార్. రావడం వల్ల మీకు అందరికి ఉపయోగమా? సార్. నా పేరు మామిడాల సూరిబాబు అండి. మాది గొల్లపురంలో. నేను జనసేన కీలక వాలంటరీగా పనిచేశానండి. పనిచేసిన దానికి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని చెక్కు పట్టుకెళ్ళి పిల్లలకి అందజేయమని చెప్పారండి. దానికిగా మేము ఇప్పుడు ఇవాళ చందుర్తి గ్రామంలో ఈ పాపకి దేవుడిచ్చిన పిల్లలకి చెక్కులు ఇవ్వడానికి పంపిణీకి వచ్చామండి. ఈ పాప 4వ తరగతి చదువుతుందండి. ఈ పాప ఈ డబ్బులతో బట్టలు, బుక్స్ ఇవన్నీ కొనుక్కుని ఇంకా మిగతా డబ్బులు దాచుకుంటుందని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారని, చాలా థ్యాంక్స్ అని పవన్ కళ్యాణ్ గారు చెప్పమని చెప్పి మరీ చెప్పిందండి పాప. మాకు చాలా ఆనందంగా ఉందండి ఇలాంటి కార్యక్రమం.